గుట్టపైన ఒక శివలింగం ఉంటుంది. గర్భాలైన కాకుండా ఎన్నో లింగాలు ఉన్నాయి. అది కాకుండా ఇంకొక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం ఇక్కడ ఎందుకుందో, ఎవరు కట్టించారో, ఎందుకు కట్టించారో చూపిస్తాను. ఇగో ఇక్కడే ఈ లింగం. ఇదే ఆ లింగం, మహాదేవుని యొక్క దివ్యస్వరూపం. అయితే ఈ లింగం ఒక భక్తుడు తన కొడుకు డాక్టర్ కావాలని కలగని ఆ మహాదేవుని యొక్క ముందు నిలబడి గర్భగుడి లోపల, మహాదేవ, నా కుమారుడు డాక్టర్ సీట్ వచ్చి డాక్టర్ అయితే నేను ఈ కొండపైన ఒక లింగ స్థాపన చేపిస్తాను అని చెప్పి మొక్కున్నాడంట. అయితే అతని కొడుకు డాక్టర్ సీట్ రావడం, డాక్టర్ కావడం ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్ నడుపుతున్నాడు. పట్ల రాఘవరెడ్డి గారి కుమారుడు. రాఘవరెడ్డి గారే మొక్కడం జరిగింది. అయితే ఈ లింగం కట్టేటప్పుడు ఈ లింగానికి నాకు కొంచెం విడదీయని బంధం ఉంది, అందుకే చెప్తున్నాను. ఈ లింగం కట్టేటప్పుడు వాళ్ళు వడ్ల యాదగిరి గారు, రాఘవరెడ్డి గారు ఇద్దరు ఇక్కడ కడుతున్నారు. నేను ఇక్కడ రావడం జరిగింది. రాఘవరెడ్డి గారు అన్నాడు, స్వామి, ఈ లింగము ఒక రూపకల్పన నీ చేతుల మీదుగా జరగాలి అని నాకు చెప్పడం జరిగింది. నా స్వహస్తాలతో నేను ఈ లింగాన్ని రూపుదిద్దడం జరిగింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ సపరేట్గా లింగం ఉంది, ఎందుకు ఉంది అనుకుంటున్నారు. అయితే ఈ గుట్టలో, ఈ కొండపైన ఉన్న దేవుని మహిమలో భాగంగా ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ పక్కనే కోనేరు, ఆ పక్కనే మెయిన్ గర్భాలయము, ఈ పక్కన కళ్యాణ మండపము, ఇక్కడే శివలింగం ఉంటుంది. ఇది శివలింగం యొక్క ప్రతిష్టత. ఇదే ఆ లింగం, మహాదేవుని యొక్క దివ్యస్వరూపం. అయితే